రామ జాతి శంకరాచార్య. రామానుజాది శంకరాచార్య. నారాయణ నారాయణ. గ్యాప్ ఇస్తలేదు పేజ్. కొన్ని సందర్భాల్లో ఒక చోట కుదరదు చేయడానికి, ప్లేస్మెంట్ కుదరదు. రామ్ రామ్. చాంట్లో పెయిన్ మూవ్ చేసుకోవాలి. రామ్ 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 రామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇది ఇన్స్టాగ్రామ్ వెళ్దు, ఓకే. ఫేస్బుక్ ఫ్రెండ్స్ నమస్తే, థ్యాంక్ యూ. అయితే నిగ్రహ శక్తి ఖచ్చితంగా కావాలి, మంచి ఫుడ్ కావాలి, అలాగే మంచి నిద్ర, కంటి నిండా నిద్ర కూడా అవసరం. నిద్ర లేనిది శీర్షాసనం పనికిరాదు, చేయలేం కూడా, చేయలేము, పొరపాటు చేయకండి, కూడా చేయకూడదు. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర, శిరస్సు ప్రధానం కాబట్టి అన్నిటి ప్రధాన, అన్ని పాటలు ప్రధానం. ఓకే. అండ్ మనకి శరీరానికి శక్తి ఎలా వస్తుంది?
మనం డైలీ తినే పదార్థాల యొక్క జీర్ణమే దానికి మన శరీరానికి కావాల్సిన పార్ట్స్ అనేది సప్లై చేసుకుంటుంది. అది ఎనర్జీ. చెడు విసర్జన మలమూత్ర ఇత్యాదులే పోతుంది, అది వేరే. మరి ఆ ఎనర్జీని మనం స్త్రీ సంభోగాల వల్ల కావచ్చు, లేదా కొన్ని తప్పిదాల వల్ల కావచ్చు, స్వయంకృతాపరాధాలు కావచ్చు, కామాన్ని నిగ్రహించుకోలేక చేసే తప్పులు కావచ్చు, ఏవైనా దానివల్ల స్కలిస్తే ఏంటంటే, మన వీరియకు స్కలిస్తే ఏంటంటే ఇలాంటి చేయలేం, చెయ్యనివ్వదు కూడా, కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది 100%. అందుకని దేనికైనా సరే ఇంద్రియ నిగ్రహశక్తి ఉంటే బద్ధకం ఉంటుంది. ప్రతి జీవికి ప్రాణికి బద్ధకం సహజమే. అవకాశం వస్తే ఎవడైనా పడుకోవాలని చూస్తాడు, తిని రెస్ట్ చేసుకోవాలని చూస్తాడు, వేరే విషయం, రకరకాలుగా. స్కలించిన వాడికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, ఉన్నా కూడా వాడికి ఇమ్మీడియట్లీ వాళ్ళ మెలుకొలుపు ఉంటుంది. మేలుకొలుపు, నేను ఎందుకున్నా ఇలాగా నా అర్థం ఇలా పని చూసుకోవాలి, వెళ్ళి దాన్ని సాధించాలి, లేచిపోతారు. అది లేపుతుంది అనమాట. ఆ నిగ్రహశక్తి అనేది దైవత్వం, ఆ వీర్యశక్తి అనేది దైవత్వం. అది మనలో ఉన్నటువంటి లేజీని కానీ చెడు ఆలోచనలు అన్నీ మనిషికి వస్తాయి, వచ్చినా కూడా వాటి తప్పించుకుని వద్దు ఇటు వెళ్ళు అని చెప్పి మన సన్మార్గంలో పెట్టడానికి ఇంద్రియ నిగ్రహశక్తి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ, జై శ్రీరామ్. జస్ట్ లైట్గా ఫింగర్ టిప్స్.